అందరికీ వందనాలు. క్రీస్తు నామములో మీకు శుభం తెలియజేస్తూ ఉన్నాను. దేవుని చిత్తమైతే మరి ఒక మాటను మనం చూద్దాం. ఈ దినము 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనం ఒకసారి మనం చూస్తే, అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజను దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలునున్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీ దాసుడు నా యొద్ద బహుమానం తీసుకొనవలసిందని అతనితో చెప్పాను. ఇక్కడ నయమాను విశ్వాసం చూడండి. ఇక్కడ ఆయన ఆ కుష్టు నుంచి బాగుపడినాక ఆయన విశ్వాసంతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఆయన విశ్వాసం చూస్తే, నేను ఎరుగుదును అంటే ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి యందు మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుదును. ఈ మాటల్లో అనుమానము కానీ సంశయం కానీ లేనట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. నేను ఎరుగుదును అని ఆయన చెప్తా ఉన్నాడు. పాపము క్షమించడానికి మరి కుష్టుని శుద్ధిపరచడానికి మరి యొక్క దేవుడు లేడని ఆయన ఇక్కడ మరి స్పష్టంగా చెబుతున్నట్లుగా మనం ఈ లేఖన భాగాన్ని చూస్తూ ఉన్నాం. మరి నయమాను శుద్ధిపరచడానికి మరి దేవునికి ఎంత సమయం పట్టింది. తార్సువాడైన సౌలు విషయంలో, జక్కయ్య విషయంలో అనేక మందిని మార్చడానికి మరి దేవునికి మరి ఎంత సమయం పట్టింది ఒకసారి మనం ఆలోచన చేద్దాం. మనం దుర్నీతిలోనే పుట్టాము, అందులోనే రూపుదిద్దుకుందాము, అతిక్రమంలో పాపంలోనే మరణించాము. మరి అయితే ఆత్మ సంబంధమైన జీవితం విషయంలో అది మరి ఒక్క క్షణంలో జరిగిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు మరి మన పాపము మరణం నుండి మరి మనం విడుదల పొందుతామా లేదా ఒక్కసారి మనము ఆత్మ పరిశీలన చేసుకుందాం. డిఎల్ మూడీ గారు మరి అక్కడ రోడ్డు మీద నడుస్తున్నప్పుడు ఆ వీధిలో యవనస్తులు మాట్లాడుకుంటున్న మాటలు ఆయన రాస్తూ ఉన్నారు. వీధిలో యవనస్తులు మాట్లాడుకుంటున్నారు. ఏమని మాట్లాడుకుంటున్నారంటే, నువ్వు 100 సంవత్సరాల తర్వాత నువ్వు ఎక్కడ ఉంటావు అంటే ఒక యవనస్తుడు చెప్తా ఉన్నాడంట, ఏ భేదము లేదురా, 100 సంవత్సరాల తర్వాత కూడా ఇలాగే ఉంటాము. ఒక వీధిలో వెళ్తున్న యవనస్తులు తర్కించుకుంటా ఉన్నారు. నేడు మరి నేను అడుగుతా ఉన్నాను, 100 సంవత్సరాల తర్వాత మరి నీవు ఎక్కడ ఉంటావు? యవనుడా, నీకు నీవే ఈ ప్రశ్న వేసుకో, నేను ఎక్కడ ఉంటాను? వయస్సు పెరుగుతున్న మనలో ఒక 10 సంవత్సరాల తర్వాత కొంతమంది నిత్యత్వంలో మరి ఉండకపోవచ్చు, జీవితంలో ఉండకపోవచ్చు. మరి నీవెక్కడ ఉంటావు? దేవుని కుడి చేతి వైపున లేక ఎడమ చేతి వైపున ఉంటావా? ఒక్కసారి మరి నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా మీకు ప్రేమపూర్వకం మీకు మనవి చేస్తా ఉన్నాను. మళ్ళొక్కసారి అడుగుతా ఉన్నాను, మరి నీ నిత్యత్వం ఎక్కడ ఉంటుంది? నీ 100 సంవత్సరాల తర్వాత, నీ మరణము తర్వాత నీ నిత్యత్వాన్ని నువ్వు ఎక్కడ గడపపోతున్నావు? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఒక్కసారి ఆలోచన చేద్దాం, మన జీవితాలు ఎట్లాగున్నాయో. ఆఫ్రికా ఖండంలో జరిగిన ఆ కాలంలో ఒక చక్రవర్తి నుండి ఒక ప్రముఖ వైద్యునికి మరి ఆ చక్రవర్తి గారు లెటర్ రాస్తా ఉన్నాడు. నా స్నేహితుడు ఇతను తను ఏదో కోల్పోయాడు, ఇతనికి వీలైనంత సహాయం చేయండి అని ఒక ప్రముఖ డాక్టర్కి ఒక చక్రవర్తి గారు లెటర్ రాశాడంట. అప్పుడు డాక్టర్ గారు అడుగుతున్నాడు, ఏమన్నా అయిందా నీకు? నీ స్నేహితులను కోల్పోయావా, నీ తల్లిదండ్రులు కోల్పోయావా అంటే ఆ యవనస్తుడు చెప్తా ఉన్నాడంట, లేదు, నేను ఎవరిని కోల్పోలేదు, కానీ నేను, మా నాన్న, మా తాతగారు మేమంతా నాస్తికులము. 2-3 సంవత్సరాల నుంచి ఒక ప్రశ్న నాలో తలెత్తుతా ఉంది, నీ నిత్యత్వం ఎక్కడా? నీ నిత్యత్వం ఎక్కడా అని. ఆ ప్రశ్నను నేను తట్టుకోలేకపోతా ఉన్నాను అన్నప్పుడు మరి ఆ డాక్టర్ గారు, నేనైతే నీకు సరైన వైద్యుడను కాను, కానీ నిన్ను మరి స్వస్థపరచగల వైద్యుడిని నీకు నేను పరిచయం చేస్తాను అని ఆయన మరి దేవుని గురించి చెప్పాడంట. దేవుని గురించి చెప్తూ యెషయా గ్రంథము 55వ అధ్యాయము 4వ వచనం, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనము మరి 53:5లో
మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి అతడు నలగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఈ మాటలు మరి ఆ డాక్టర్ గారు మరి చదివి వినిపించాడంట. అయితే ఆ వ్యక్తి అడుగుతూ ఉన్నాడంట, ఆ యవనస్తుడు, నువ్వు ఇది నమ్ముతున్నావు అన్నప్పుడు ఆ డాక్టర్ గారు, నేను నమ్ముతున్నానని ఆ యవనస్తుడు చెప్పారంట. తర్వాత ఆ యవనస్తుడికి వాక్యం ఎక్స్ప్లెయిన్ చేసి ఇద్దరూ కలిసి మరి దేవుని సన్నిధిలో కన్నీరు కార్చారు. ఎంతో పెనుగులాడారంట. మరి దేవుని వాక్యము గురించి ఆయనకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ, దేవుడు చేసిన కార్యాల గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎంతో పెనుగులాడినప్పుడు ఆ కుర్రోడు మీద ఒక వెలుగు, ఆ యవనస్తుడి మీద ఒక వెలుగు ప్రచురించినాక ఎంతో సమాధానంతో తన ఇంటికి వెళ్ళిపోయాడంట. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఒక క్రైస్తవుడికి ఎలాగ రాస్తాడో ఒక ఉత్తరం రాస్తా ఉన్నాడంట డాక్టర్ గారికి. నేను ఏదైతే నిత్యత్వం ఎక్కడ గడపబోతున్నానో నాకు ఒక నిశ్చయత ఉన్నది అని ఆయన మరి ఆ యవనస్తుడు ఆ డాక్టర్ గారికి రాశాడంట. మరి పాపులైన వారిని ఈ దినాన నేను అడుగుతా ఉన్నాను, ఈ లోకపరంగా జీవిస్తున్న వారిని ఈ దినాన నేను అడుగుతా ఉన్నాను, మరి నీ నిత్యత్వం మరి నువ్వు ఎక్కడ గడపబోతా ఉన్నావు? ఒక్కసారి మరి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా ప్రేమపూర్వకం మీకు మనవి చేస్తూ ఉన్నాను. నరకంలో గడపబోతా ఉన్నావా? అంధకారమైన ఈ లోకంలో గడపబోతా ఉన్నావా? అంధకార గుహల్లో నువ్వు గడపాలని ఆశిస్తున్నావా? లేదా ఆ నిత్యత్వము మన తండ్రి అయిన దేవుని యొద్ద మరి ఆయన కుడి పార్శ్వమున నువ్వు కూర్చోవాలని ఆశపడతా ఉన్నావా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో. నేను ఒక మాట చెప్తా ఉన్నాను, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగ తప్పించుకుందాము? కొన్ని దినాలు రాబోతూ ఉన్నాయి. ఈ సువార్త కూడా మనకి మరి కనుమరుగయ్యే పరిస్థితులు ఉంటాయి. నువ్వు ఒక ప్రయాణం చేస్తూ ఉన్నావు అనుకోండి, నువ్వు దిగాల్సిన చోటు వచ్చే వరకే మరి నీ దగ్గర ఉన్న టికెట్కు విలువ ఉంటుంది. తర్వాత నువ్వు దిగిపోయినాక అది చిత్తు కాగితమే. నీవు కూడా ఈ జీవిత ప్రయాణంలో నువ్వు ప్రయాణించే లోపు నీ జీవితానికి మరి విలువ ఉందా లేదా? ఒక్కసారి నీ ఆత్మను కోల్పోయే లోపే నీ ప్రయాణాన్ని మరి విలువ ఉందో లేదో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో. ఒక్కసారి నువ్వు ప్రశ్నించుకో, నా నిత్యత్వం ఎక్కడా? నేనేం చేస్తున్నాను? ఎలా బ్రతుకుతున్నాను? దేవుని ఇష్టడుగా ఉన్నానా? లేదా దేవునికి అసహ్యమైన కార్యాలు నేను చేస్తూ ఉన్నానా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. నేను ఎరుగుదునని చెప్తా ఉన్నాడు ఇక్కడ నయమాను. ఒక అన్యుడు కుష్ఠవ్యాధి బాగుపడ్డాక ఆయన చెప్తున్న సాక్ష్యము, ఇశ్రాయేలు దేవుడిలో ఇంత గొప్ప దేవుడు లేడని నేను ఎరుగుదును. మరి నువ్వు ఎరిగావా? నువ్వు గ్రహించావా? అది నువ్వు పొందుకున్నావా? ఆయన ఆత్మను నీ విలువేంటో నువ్వు తెలుసుకున్నావా? నీ నిత్యత్వం నువ్వు ఎక్కడ గడపబోతున్నావు? ఒక్కసారి ఆలోచన చేయమని ప్రేమపూర్వకం మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక.